రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. ఇప్పటి వరకు ఇరాన్‌కు పరోక్ష మద్దతుదారుగా ఉన్న చైనా ఈ హార్ముజ్ జలసంధిపై మీ సొత్తు కాదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుందంటారు? 2 విషయాలు గమనించాలి మనం. చైనా ఎప్పుడు ఎంటర్ అయింది? పీఠముడి పడుతున్నప్పుడు ఎంటర్ అయింది. ఖచ్చితంగా ఇది అవసరమే అంటున్నాను. ఇంతకుముందు దాకా కోటేశ్వరరావు గారు చెప్పిన అన్ని విషయాలతో నేను ప్రేమిస్తున్నాను పూర్తిగా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక సంక్షోభం పరిష్కారం ఎక్కడో ఫుల్ స్టాప్ పడాలి కదా. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా మొండి వైఖరితోనే. ఇంతకుముందు ట్రంప్‌ని ఏమనాలా అని అన్నారు కదా. నేనేమంటే చంచలత్వం ఎక్కువ ఉన్నవాడు. అమెరికా అధ్యక్షులు ఎవరైనా మొదటి నుంచి కూడా కొంచెం ఎక్కువ తక్కువ సామ్రాజ్యవాద అహంకారం, ప్రపంచ పోలీసుగా వ్యవహరించడం, నేనే మొత్తం ప్రపంచాన్ని శాసిస్తా అనడం, ఈ లక్షణాలు అమెరికా పాలకులకు ఎవరికైనా ఉన్నాయి. అందుకని అన్నింటిలో వెలువడతారు, అన్నింటిలో వైఫల్యం చెందుతారు, ఉద్యోగం నుంచి మళ్ళీ వెనక్కి వస్తారు. అయినా సరే కింద పడ్డా పైన పడ్డా మాదే పై చేయి అనే ఒక అహంకారంతో ఉంటూ ఉంటారు. దానికి ఇప్పుడు పరాకాష్ట మనకు డొనాల్డ్ ట్రంప్. ఒకనాడు 2018లో ఎప్పుడైతే ఈ అణు ఒప్పందం నుంచి ఇరాన్ అమెరికా మధ్యన కుదిరిన అణు ఒప్పందం వైదొలిగింది ఎవడు? మొట్టమొదటి అమెరికానే కదా. బేషరతుగా మాకు ఏం సంబంధం లేదు, మేము పాటించకపోని 2018లో 17లో ట్రంప్ అధికారంలోకి వస్తే 18లో వైదొలిగింది. తగునమ్మా అని ఇప్పుడు చేసుకోమంటున్నాడు. అంటే ఆయన ఇష్టం ఉన్నట్టు బయటకు వెళ్తాడు, ఆయన ఇష్టం ఉన్నట్టు లోపలికి వస్తాడు. ఇది ఒకటే కాదు, ఐక్యరాజ్య సమితి పట్ల కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ పట్ల కానీ, మనకు కరోనా అప్పుడు ఇక చైనా ఎంట్రీ ఎందుకు వచ్చింది అనేది అనడం. చైనా ఎంట్రీ ఇప్పుడేం కొత్త ఏం కాదు. ఈ వారం 10 రోజుల నుంచి అంటే ఇరాన్ ను చర్చలకు ఒప్పించడంలో కూడా చైనా పాత్ర ఉంది. కొంతవరకు పాకిస్తాన్ కేంద్రంగా ఒప్పించే పాత్ర కూడా కొంత చైనా ఉంది. అప్పుడే అనుకున్నాం మనం, కేవలం అమెరికా అధ్యక్షుడు దుందుడుగా పోతుంటే ఎట్లా వాడి పాకిస్తాన్ అధ్యక్షుడు ఎట్లా కవర్ చేసిన అనుకున్నాం. కానీ ఒక రకంగా చెప్పాలంటే చైనా హస్తం మొదటిసారి కాల్పుల విరమణ తర్వాత మన పాకిస్తాన్ మధ్యవర్తిగా ఎంచుకోవడం, అక్కడ మొదటిసారి చర్చలు 21 గంటల తర్వాత వైఫల్యం చెందడం చూసినాం మనం. రెండోసారి కూడా ఏంటంటే ఇప్పుడు చైనాకు మనకు కానీ చైనాకు కానీ లేకుంటే ఇటు దక్షిణాసియా దేశాలకు కానీ హార్మోజ్ జలసంధి కీలకం. మనకేమో మిగతా ఒక ఇరాన్ నుంచి మనం గ్యాస్ తక్కువ కానీ మిగతా దేశాల నుంచి గ్యాస్ సరఫరా కానీ, అట్లాగే మనకు చమురు సరఫరా కానీ మనందరికి ముఖ్యంగా భారత్ చైనాకు మనకు మన ఈ హార్మోజ్ జలసంధి కీలకమైంది. కనుక తమ అవసరాలు తమకు ఉన్నాయి. ఈ అమెరికా ఇరాన్ గొడవలో పడి అస్సలు ఆగిపోతుంటే కష్టం కదా అని చెప్పి హెచ్చరించింది ఇద్దరిని అన్నట్టు. పరోక్షంగా అమెరికాను, ప్రత్యక్షంగా ఇరాన్. ఒక రకంగా చెప్పండి, ప్రత్యక్షంగా ఇరాన్ ఎందుకంటే ఇరాన్ ఆపుతుంది కనుక. అమెరికా కూడా వాటా కోరింది కదా, యువతల అవతల మేము ఆపుతాం నువ్వేం చేస్తామని చెప్పి ఇరాన్ నౌకను కూడా మన పేరు చేసింది కదా, మనం చూసాం కదా. ఇరాన్ నౌకను ఆపింది, చెక్ చేస్తున్నాం అనే పేరు మీద ఏదో చేసింది కదా. కనుక అమెరికా కూడా దాని పెత్తనం కోరుకుంటుంది కనుక ప్రత్యక్ష హెచ్చరికనేమో ఇరాన్ మీద, పరోక్ష హెచ్చరిక చైనా మనకు అమెరికా మీద అని నా ఉద్దేశం. చైనా ఎంటర్ అయ్యే కారణం అది. తను నష్టపోతుంది కదా. ఎట్లాగో అమెరికా నుంచో రష్యా నుంచో ఇతర దేశాల నుంచి సప్లై చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దానికి కూడా. ఇక్కడ బాధితురాలు కూడా చైనానే కనుక ఈ వైపున హార్మోజ్ జలసంధి తెరిస్తే మంచిది. ఇంకో ప్రమాదాలు కూడా మంచి ఉన్నదని మాట వచ్చినప్పుడు ఎర్ర సముద్రంలో మరి మనకు హమాస్ లేకుంటే హిజ్బుల్లా దళాలతో నేను దాడి చేయిస్తాను, అది కూడా మూసుకుపోతుంది అనే మాట, ఇంకో జలసంధి కూడా మూసుకుపోతుంది అనే మాట ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అన్నాడు కదా. అది కూడా కొంచెం చైనా కోపానికి కారణమైంది. అంటే ఇక్కడనే మనం భరించలేకపోతున్నాం, అదైతే ఇంకా కష్టం కనుక ప్రపంచం అంతా ఇంధన సంక్షోభం వస్తుంది, ప్రపంచం అంతా ఈ రకంగా బాధపడుతుంది కనుక ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ కు ప్రత్యక్షంగా హెచ్చరికగా చేసుకుంటూనే మిగతా ప్రపంచాన్ని యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్న ఇజ్రాయెల్ అమెరికాకు పరోక్ష హెచ్చరిక అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎల్లుండి లోపల చర్చలు జరగాలంటే మొదట్లో చర్చలు ఆగిపోయింది అనుకున్నాం. రెండోది ఏంటంటే వైశాలి గారు, చర్చలు ఎప్పుడు సమాన స్కంధంలో జరగాలి. ఇంకోటి, చర్చల్లో ఇద్దరు పరస్పరం గౌరవించుకోవాలి. ఇటు పక్కన చర్చలు అంటూనే అమెరికా అధ్యక్షుడు మెడ మీద కత్తి పెట్టి మీ చర్చలు విఫలమైతే ఏం చేస్తామని మాట్లాడుతుంది ప్రతిసారి కూడా. చూడండి, ప్రతిసారి కూడా చర్చలు విఫలమైతే ఏం చేస్తామని అంటున్నాడు కానీ సఫలం కావాలకు ఇది మేము ఒకటి అంగీకరిస్తున్నాం, ఒక మెట్టు పైకి కిందికి దిగుతున్నాం, మీరు రండి అని స్నేహాస్తం అందించేటప్పుడు ఇద్దరు కూడా పరస్పరం ఎదురు కావాలగానే ఇద్దరు నడుచుకుంటూ ఎదురుకు రావాలన్నా, లేకుంటే 4 అడుగులు నేను వెనకేస్తా నువ్వు మాత్రం నా వైపు రా, లేకుంటే నేను పై మెట్ల మీద కూర్చుంటా నా సింహాసనం వరకు నువ్వే మెట్లు ఎక్కుంటూ రావాలి ఉండదు కదా. పరస్పరం గౌరవం చూసుకోండి. మామూలు సమాజంలో కూడా ఎవరింటికైనా మనం అతిథిగా వెళ్తే అతిథిని ఆహ్వానించే పద్ధతి ఎట్లా ఉంటది, కిందికి వచ్చి ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఒకరింటికి ఒకరు వెళ్తలేరు అనుకోండి, ఇంకో చోట కలుసుకున్నప్పుడు కూడా పరస్పరం 4 అడుగులు వాడు 4 అడుగులు వీళ్ళు వేస్తేనే అక్కడ కలుసుకునే అవకాశం వస్తుంది కదా. అమెరికా అధ్యక్షుడు మొదటి నుంచి ఏమంటున్నాడు, చర్చలు విఫలమైతే ప్రతిసారి మేము ఇదేస్తామని బెదిరిస్తున్నాడు. అంటే మెడ మీద కత్తి పెట్టి బెదిరించి మేము చర్చలు విఫలమైన ఇచ్చేస్తామని బెదిరించడం వల్ల మొండివాడు ఎందుకు ఉంటాడు. అందుకనే ఇక్కడ ఇరాన్ కూడా తన గౌరవాన్ని తాను కాపాడుకుంటది కదా.
2, 3 అంశాలలో పీడముడి పడ్డది నిజమే. మనకు అణు ఒప్పందం గురించి, మన యురేనియం శుద్ధి గురించి పడ్డది. అది ఒక రకంగా కొలిక్కొచ్చే ప్రయత్నం జరుగుతుంటది. ఇప్పుడు రెండోది హార్మోన్ జలసంధి మీద ఈ పీడముడి పెరిగిందనుకోండి, చైనాకు నష్టమే, మనకు నష్టమే. అక్కడి నుంచి సరఫరా చేసుకున్న కొలత సప్లై చైన్ ఆగిపోద్ది గనుక చైనా మందలించడంలో వాస్తవం సరైంది అంటున్నాను. ఒక రకంగా ఈ హెచ్చరిక ఇరాన్ ప్రత్యక్షంగా, అమెరికా పరోక్షంగా పనిచేస్తుంది అనుకుంటున్నాను. ఈ చర్చలు సఫలం కావాలని కోరుకుంటాం. కానీ చెడిపోతే ఏమైనా పూర్తి బాధ్యత అమెరికాదే అంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు కూడా పెద్దన్న పాత్ర వహించే అమెరికా యుద్ధానికి పూనుకుని మొట్టమొదటి యుద్ధం చేసి మొదలుపెట్టింది తాను 25 ఫిబ్రవరి. ఇప్పటికీ 45 రోజులు యుద్ధం కొనసాగుతూనే ఉంది. 50 రోజులు దాటుతున్నది. కనుక ఇప్పుడైనా సరే కొంచెం ఒక మెట్టు దిగి ఈ చర్చలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తే మంచిది. చైనా కల్పించుకోవడం వల్ల కొంత మంచి జరుగుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రష్యా, చైనా అట్లాగే ఇండియాతో కలుపుకుంటే ఒక రకంగా ఆర్ఐసి కొంతవరకు గారు, చర్చ. చైనా కల్పించుకుంటుంది, రష్యా ఎందుకు కల్పించుకోలేకపోతుందా, లేకపోతే వెనక నుండి నడిపిస్తుందా? అంటే రష్యా, చైనా మొన్నటి భద్రతా మండలి తీర్మానంలో వర్గం చెప్పి కల్పించుకున్నట్టే కదా. ఇరాన్ మీద మీరు ఆంక్షలు విధిస్తా అంటే ఆ భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి 24 దేశాలు మద్దతుగా ఉంటే కూడా కొన్ని దేశాలు మనకు అందులో ఓటింగ్ లో పాల్గొనకపోతే కూడా మనకు చైనాను, రష్యా ఖచ్చితంగా వీటో పవర్ ఉపయోగించింది కదా. ప్రత్యక్షం కల్పించుకున్నట్టే లెక్క. ఒకవేళ వీటో పవర్ వీళ్ళు ఉపయోగించుకోకపోతే అమెరికా మరింత పెట్టిపోయేది, ఇరాన్ కు చాలా నష్టం చేసేది అంటున్నారు. పెద్ద దేశాలు వెనుక ఉన్నాయి కనుక ఇరాన్ పట్ల భయపడుతున్నారు. అట్లాంటి పెద్ద దేశాలు వెనక లేకున్నా మొండివాడు రాజు కంటే బలవంతుడు కనుక ఇరాన్ కూడా అంత బలంగా పనిచేస్తున్నది. సమస్య లేదు. ఏ చావుకైనా రేవుకైనా సిద్ధమే, చావో రేవు తెలుసుకుంటాం. శవనం కాదు రణమే అంటున్నది. ఒకవేళ వీళ్ళు దిగొస్తే మంచిదే. అందుకని రష్యా కూడా కల్పించుకున్నట్టే లెక్క. అందుకని దీంతో పాటు ఇంకో ప్రయత్నం కూడా జరుగుతుంది. అది పెద్దగా ఫలించినట్టు నాకు అనిపిస్తలేదు. కానీ 40 దేశాలతోని మనకు బ్రిటన్ ఒక ప్రయత్నం చేసింది. యూరోపియన్ యూనియన్ తోని కానీ నాటో కూటమి దేశాలతోనే ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ 40 దేశాలకు కూడా చాలా సంక్షోభం ఉన్నది. చమురు సంక్షోభం ఉన్నది, మన మిగతా వాణిజ్య సంక్షోభం ఉన్నది. వీటన్ని తట్టుకోవాలంటే కొంతవరకు ఆ 40 దేశాలు ఇంక్లూడింగ్ భారతదేశం ఉంది. వాళ్ళ బ్రిక్స్ అధ్యక్షురాలిగా, అంటే మనకు పురుషలింగం వాడమక్కడ కనుక బ్రిక్స్ అధ్యక్షురాలుగా భారతదేశం ఉన్నది మనకు. అది కూడా కొంతవరకు పనిచేస్తుంది నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే ఇప్పుడు పాకిస్తాన్ లో చర్చలు ఫలవంతం కావడానికి కేవలం పాకిస్తాన్ ఒక వేదిక కల్పించింది, రమ్మని కోరింది. మొదలు ఇరాన్ తిరస్కరించింది. అంటే మొన్నటి చర్చలకు ఇటు పక్కన బెదిరిస్తూ మా నౌక మీద దాడి చేస్తుంటే మేమెందుకు పోతాం అనే మాట అన్నది. కనుక ఇప్పటికైనా సరే అమికబుల్ సెటిల్మెంట్ కోసం హార్మోన్ జలసంధిని అందరి కోసం విడవడం మంచిది. 15 రోజులు ఎట్లా కొనసాగిందో ఇంకో 4 రోజులు 15 రోజులైనా మళ్ళీ ఈ చర్చలు విఫలమైన లేకుంటే సఫలమైన తొందరగా అయితే రిజల్ట్ రాదు కనుక మొదటి చర్చలు మొదలు పెడితే మరొక 15 రోజులకు నేను అనుకుంటున్న అంచనా వైశాలి గారు రేపు అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేస్తున్నట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కొన్నిసార్లు సమస్యను వాయిదా వేయడానికి కూడా ఇప్పుడు ఈ 15 రోజుల విరామం కూడా అదే సమస్యను వాయిదా వేయడం, వేఅవుట్ గుర్తుపెట్టుకోవడం. కనుక రేపు ఇంకో ప్రకటన వస్తా అనుకుంటున్నాను. సరే చర్చలు మొదలుగాలే కదా, ఇంకో 15 రోజులు మనం ఈ కాల్పుల విరామం ఒప్పందం కుదుర్చుకుందాం అనుకుంటారు. రెండోది లెబనాన్, ఇజ్రాయెల్ మధ్యన కూడా చర్చలు జరుగుతున్నాయి కదా అమెరికా వేదికగా. దానికి కూడా టైం ఇవ్వాలి కనుక రేపటికి ఇంకొక 15 రోజులకు ఈ విరామం పొడిగిస్తారని నేను అంటున్నాను.